హర్ష సాయి ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. ఆ అన్నతో ఒక్క ఫోటో తీసుకుంటే చాలు మా జన్మ ధన్యమైపోయిందని అందరూ అనుకునేవారు. గత కొన్ని రోజులుగా హర్ష సాయి పేరు సోషల్ మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతుంది. ఇక హర్ష సాయిపై మరొక కేసు నమోదు చేశారు. ఇక అసలు విషయానికి వస్తే తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఆరోపించింది. హర్ష సాయి తనను మోసం చేశాడని నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన లాయర్తో వచ్చిన యువతి తనకు న్యాయం చెయ్యాలని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న నర్సింగి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఆ యువతి ఎవరో కాదు, బిగ్ బాస్ ఫేమ్ ఓటీటీ కంటెస్టెంట్ అయిన మిత్రా శర్మ. ఇక పెళ్లి పేరుతో హర్ష సాయి అతడి కుటుంబం తనను మోసం చేశారని మిత్రా శర్మ ఆరోపించారు. ఇక అలాగే పెళ్లి చేసుకుంటానని నమ్మించి తమ వద్ద దాదాపు 2 కోట్ల రూపాయలు తీసుకొని మిత్రా శర్మ నర్సింగ్ పోలీసుల దగ్గర వాపోయింది. అయితే డబ్బు తీసుకున్నా పెళ్లి మాట ఎత్తడం లేదని, తనకి ఏ క్లారిటీ ఇవ్వడం లేదని బాధితురాలు తెలియజేశారు. హర్ష సాయితో పాటు అతని తండ్రి మీద చర్యలు తీసుకొని తనను న్యాయం చెయ్యాలని పోలీసులను ఆశ్రయించింది. పైగా హర్ష సాయి ఒక ఫేమస్ యూట్యూబర్. పేదవారికి సాయం చేస్తూ అతడు చేసిన వీడియోలకి మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. అతడి యూట్యూబ్ ఛానల్కి 10.9 మిలియన్లు ఫాలోవర్స్, ఇన్స్టాగ్రామ్లో అయితే ఏకంగా 14 మిలియన్ మంది హర్ష సాయిని ఫాలో అవుతున్నారు. మెగా అనే సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చేందుకు హర్ష సాయి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. దీనికి ప్రొడ్యూసర్గా మిత్రా శర్మయే కాబట్టి వీళ్ళిద్దరికీ అప్పట్లో పరిచయం కాస్త ప్రేమ వరకు వెళ్ళింది. మరి మొత్తంగా ఈ కేసులో గనక హర్ష సాయి మోసం చేశాడు అని తేలితే గనక మొత్తానికి ఏదైతే ఫేమ్ను కూడబెట్టుకున్నాడో అదంతా డౌన్ ఫాల్ అవుతుంది. మరి హర్ష సాయి నిజంగానే మిత్రా శర్మని మోసం చేసుంటాడా లేదా అనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.